దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త చదువమ్మా. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు. ఇక్కడ దేవుడు రక్షించబడినటువంటి తన పిల్లల విషయాల్లో ఆయన చెప్తున్నటువంటి విలువైన మాటలు. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, మనందరం కూడా ప్రకాశించాలి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రకాశించాలి. ఎందుకు మనం ప్రకాశించాలి? లోకము చీకటిగా ఉంది. లోకము చీకటిగా ఉన్నప్పుడు చీకటిలో ఉన్న వారికి ఏది అవసరం అంటే వెలుగు అవసరమై ఉంది. అందుకు నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక మీరును లోకమునకు వెలుగై ఉండండి అని దేవుడు రక్షించబడిన తన పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం చీకటిగా ఉండకూడదని, మనం వెలుగు సంబంధమని, ఈ లోకములో ఉన్నటువంటి చీకటిని పారదోలినటువంటి ఒక గొప్ప వెలుగు సంబంధము అని చెప్పేసి ప్రభు మనకు జ్ఞాపకములోనికి తెస్తూ ఉంటున్నారన్నమాట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు, అంటే వెలుగు ప్రకాశించటం అంటే ఏంటి? బాగా పౌడర్ రాసుకుని, బాగా మేకప్లు వేసుకుని చాలా నీట్గా ప్రకాశమానం రావటమా? లేకపోతే మనం చర్మం బాగా మెరిసేటట్లుగా మంచి సోపులు వాడుకోమనా? ప్రకాశమానం అంటే అసలు ఏంటి? ఏమని చెప్తుంది బైబిల్ మనకి? సత్క్రియలు అనేటువంటి ప్రకాశమానం. సత్క్రియలు అంటే మంచి పనులు. క్రైస్తవ జీవితాల్లో మనం ఇతరులను దేవుని యొద్దకు మనం నడిపించాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే, మంచి పనులు చేయవాడుగా, మంచి మార్గములో నడుచుకునేవారుగా, మంచి సంఘములో మంచిని చేయగలిగేవారుగా మనందరము కూడా ఉండాలి. దీనిని ఏమన్నాడంటే, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే మీ సత్క్రియలను వారి ఎదుట ఉండనివ్వండి. మన మంచి జీవితం ఏదైతే మనం దేవుని దగ్గర పొందుకున్నామో, చెడు జీవితాన్ని విడిచిపెట్టేసి దేవుని దగ్గర ఏ మంచినైతే మనం పొందుకున్నామో, ఏ మంచి మార్గమునైతే మనం పొందుకున్నామో, ఏ మంచి వాక్యాన్ని అయితే మనం ఎరిగి ఉన్నామో, ఏ మంచి ఒక దేవునితో సహవాస సంబంధమైతే మనం కలిగి ఉన్నామో, దానిని మనం ఏం చేయాలన్నమాట? తెలియనటువంటి అనేకులు ఎదుట దానిని ప్రకాశించనివ్వండి. బైబిల్ అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు కదా. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే వెలిగించబడినటువంటిది అందరికీ ప్రయోజనము కలిగించేటట్లుగా ఉండాలి. రక్షించబడిన మనము ఎంతమందికి మనం ప్రయోజనం కలిగించేవారుగా మనం ఉన్నాము? ఎంతమందికి మన యొక్క మంచి జీవితాన్ని చూపించగలిగేవారుగా మనం ఉన్నాము? ఎంతమందిని మంచి మార్గంలోనికి వారిని నడిపించగలిగేవారుగా మన యొక్క జీవితాలు ప్రకాశిస్తున్నాయి? చాలామంది జీవితాల్లో రక్షణ పొందితే అయిపోయింది, ఇక నా జీవితం, ఇక నా ఎంత భక్తి కలిగిన వారు, నా ఎంత నీతిమంతులు, ఇక నా ఎంతటి వారు లేరు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం. కానీ
ఆ యొక్క మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత, ఆ భక్తిని మనం ఏం చేయాలంటే, నువ్వు నేర్చుకున్న, నువ్వు పొందుకున్న ఆ భక్తిని, ఆ విశ్వాసతను మన లోకములో తెలియని వారికి, అనుభవం లేని వారికి మనం వాటిని చూపించాలి. ఇలా మనం పని చేస్తే సంవత్సరానికి ఒక్కరినైనా మనం అలాగూ మన పని ఫలిస్తే ఎంతమంది అవుతారు? ఇక్కడ ఈ గ్రామములో ఈ సంఘము కట్టుబడి ఎన్ని సంవత్సరాలైంది? ఇలా మనము ఒకవేళ ఈ విధంగా కానీ మనం ప్రకాశించగలిగితే, మన సత్క్రియలు చూసి, మన మంచి పనులు చూసి, మంచి ప్రవక్తను చూసి కొద్ది మందినైనా మన దేవుని యొద్దకు తీసుకురాగలిగితే, నేను ఇంకొక సంఘానికి వెళ్ళటానికి నాకు టైం ఉంటుందా? నేను ఇంకొక స్థలంలోకి వెళ్ళటానికి నాకు అవకాశం ఉంటుందా? ఇక్కడే నా పని సరిపోయినంత, నేను చేయగలిగినంత ఇక్కడే పని ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి అంటే, మనకు అప్పగించిన పనిని మనము నమ్మకముగా చేయట్లేదు. మనం ఇక్కడ చేయట్లేదు, మనం ఒప్పుకోవాల్సిందే, చేయట్లేదు మనం. ఒకవేళ మనం చేస్తే ఎంతమంది యొక్క జీవితాలను చీకటిని పారద్రోలి వెలుగుగా మనం ఎంతమందిని మనము మార్చగలిగాం. కొంతమంది మనం వెళ్ళే సంఘాలు, వారి పరిస్థితులు చెప్పుకుంటూ సరిపెట్టుకుంటున్నాం. కొంతమంది కొన్ని పరిస్థితులను వారు మాటలకు పరిమితం చేస్తున్నారు, కానీ వాటిని క్రియారూపముగా వాటిని చేయలేకపోతున్నారు. కొంతమంది యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, పరలోకము అనేటువంటిది భోజనము, పరలోకము అనేటువంటిది మాటలతో కూడినటువంటిది కాదు, అది నీతిని సత్యముతో కూడినటువంటిది అయి ఉంది. ఆ జీవిత విధానములు మనలో లేనప్పుడు ఆ పరలోక సంబంధమైనటువంటి బిడ్డలు మనం చెప్పుకోవటానికి అసలు అవకాశమే లేదు కదా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనందరం కూడా ఎలా ఉండాలి? మన సత్క్రియల ద్వారా మనము ఏమవ్వాలన్నమాట? ప్రకాశించేవారుగా మనం ఉండాలి. ప్రకాశం మనము ఎప్పుడు దాకా ఉండాలి అంటే, ప్రభు వచ్చేదాకా, ప్రభు నీకు ప్రతిఫలం ఇచ్చేదాకా, ప్రభు నీకు బహుమానాలు ఇచ్చేదాకా, మంచి దాసుడా అని ఆయన నీకు కదా, ఆయన నీకు ఆ మంచి దాసుడా అని నీకు ఆ డిగ్రీ, లేకపోతే ఆ శభాష్ అని నేను దేవుడు అని మెచ్చుకునేదాకా నీవు ఉండాల్సిందే. అంటే వెలిగించబడినటువంటి దీపము ఎప్పటి వరకు ఉండాలి? ప్రభు వచ్చేదాకా ఆ దీపం ఆరిపోకుండా, ఆ దివిటీలో నూనె అయిపోకుండా ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇల్లు అలకంగానే పండగ అంటారా? రక్షణ పొందంగానే అయిపోయింది అనుకుంటారా? చాలామంది జీవితాల్లో రక్షణ పొందావు, కానీ రక్షణకు మాదిరిగా ఆ రక్షణ యొక్క సూచనలు, ఆ రక్షణ మనకి ఏమి నేర్పిస్తుంది? ఆ రక్షణ తనంతరం నేనేం చేయాలి? నేను దేవుని బిడ్డగా మారిన తర్వాత నా జీవితంలో నేనేం చేయాలి? ఇది మనం గ్రహించట్లేదు. గ్రహించకుండా మనం ఏమైపోతున్నామంటే, అక్కడ చెప్పాడు, ఆ వెలుగుని గురించి చెప్పుకుంటూ వచ్చిన మాట ఏమిటంటే, ఉప్పు నిస్సారం అయితే అది బయట పారవేయబడుతుంది అన్నాడు. అలాగనే ఏమన్నాడు? పరలోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదన్నాడు. మనుషుడు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగుచుటకే దీపోత్సవం మీదనే పెట్టుదురు అన్నాడు. ఈ వెలుగు గురించి 3 విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకటి, ఉప్పులాగా సారము కలిగి ఉండాలి. అది నిస్సారమైతే బయట వేసేస్తారు, వెలుగు లేకపోతే బయట పారేస్తాం. రెండవది, అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కొండ మీద ఉన్నటువంటి పట్టణము అది అందరికీ కనిపించాలి. రక్షించబడిన తర్వాత నీ జీవితం ఎప్పుడు అందరికీ కనిపించాలి. నీ సత్క్రియలు, నీ భక్తి అందరికీ కనిపించాలి. నీ చెడు అందరికీ కనిపించి నీవు దేవుని దృష్టిలో, దేవుని మార్గానికి అడ్డుబండలుగా నిన్ను బట్టి దేవుని నామము దూషించబడేటట్లుగా మనం ఉండకూడదు. అందరికీ నీ సత్క్రియలు ఏం చేయాలన్నమాట? చూపించేటట్లుగా. కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా మరుగు లేకుండా అందరికీ కనిపిస్తుందో అలాగే నీవు అందరికీ కనిపించాలి. నీవు దేవుని బిడ్డవు అని అందరూ నిన్ను చూడాలి.
అందరు నిన్ను చూడాలి, ఆ విధంగా నీ జీవితం ఉండాలి. మూడోది అక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, వెలిగించబడినటువంటి దీపము కొంచెము కింద దానిని పెట్టరు. ఎందుకని? అది ఇంటి వారందరికీ వెలుగునివ్వటానికి ఆ దీపాన్ని మనం వెలిగించుకున్నాం. అంటే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి అందరికీ, మన ఇంటి వారికి, మన సంఘానికి, రక్షణలు లేని వారందరికీ మనం ఏమివ్వాలి? వెలుగునివ్వాలి. అందుకు మనం వెలిగించబడ్డాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, వెలిగించబడిన నీ పాత్ర ఏమిటి, వెలుగు యొక్క పాత్ర ఏమిటి, వెలుగు యొక్క పని ఏమిటి, వెలుగు చేయవలసినటువంటిది ఏంటి అంటే, అది చీకటిని పారద్రోలాలి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. ఆ వెలుగు ఏం చేయాలి అంటే, వారు పడిపోకుండా, వారు జారిపోకుండా, వారి సమస్యలు చిక్కబడకుండా వారిని సరైన మార్గములో నడిపించేటువంటిదిగా వెలుగు జీవితం కలిగిన మనము అనేకులకు మార్గాన్ని చూపించాలి. ఇది మన పనులు, ఇది మన బాధ్యత. మనం బాధ్యత రహితులుగా, కుటుంబ విషయంలో బాధ్యత రహితులుగా, నీకు అప్పగించిన ఉద్యోగ విషయంలో బాధ్యత రహితులుగా, అలాగే నీకు అప్పగించిన పిల్లల విషయంలో బాధ్యత రహితులుగా ఉంటే నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారా? నీ పని దీవెనకరంగా ఉంటుందా? నీ కుటుంబం మంచిగా ఉంటుందా? మనం ఎన్ని బాధ్యతలు కలిగి కుటుంబం కొరకు మనం ఎంత శ్రమ పడుతున్నామో, మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? కనీసం చిటికుని వేలుతోనైనా మన దేవుని పనిని మనము చేయటానికి, చిటికిని వేలుతోనైనా మనం దేవుని పని చేయటానికి మనం ఏమైనా వాడబడుతున్నామా? చిటికిని వేలైనా, చిన్న చివరి వేలైనా జాగ్రత్త. మన జీవితాలలో మనము జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఏర్పాటు యొక్క వెనుక ఆయన యొక్క ఉద్దేశములు ఏంటో వాటిని మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. మనం ఏమైపోతున్నామంటే ఐకికమైన విచారంలో పడిపోతున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి గృహము లేదని, వస్త్రము లేదని, ఆరోగ్యము లేదని, లేకపోతే డబ్బులు లేవని, లేకపోతే నాకు ఈ లోకములో శాంతి లేదని, సమాధానం లేదని, లేకపోతే నాకు బిడ్డలకు సరైనటువంటి జీవితాలు లేవని, ఉద్యోగాలు లేవని, లేకపోతే పాడి పంటలు లేవని, లేకపోతే నా కుటుంబంలో నా భర్త ఇలాగని, నా పిల్లలు ఇలాగని, రకరకాలైనటువంటి పరిస్థితులలో మనం ఏమైపోతున్నాం అంటే పడిపోయి ఉత్తమమైన దానిని మర్చిపోతున్నాం, విలువైన దానిని మర్చిపోతున్నాం, చేయవలసిన దానిని మర్చిపోతున్నాం. మనం ఏమైపోతున్నామంటే దేవుని కొరకు ఎదగవలసిన మనము, వాడబడవలసినటువంటి మనము అణిసివేయబడుతున్నాం. ఈ జీవితం ఎవరెవరిలో ఉందో వారు చూసుకుని మనం ఏం చేయాలంటే, దేవుని కొరకు మనం ఏం చేయాలంటే ప్రకాశించటానికి, ఆ ప్రకాశమానం అంటే ఏంటంటే సత్క్రియలు. ప్రకాశమానం అంటే ఏంటి? సత్క్రియలు. సత్క్రియలు అంటే మంచి పనులు మనందరం చేయాలి. మనందరం కూడా ఏం చేయాలి? మంచి పనులు చేయాలి, మంచివారుగా ఉండాలి. మంచి ఎక్కడ ఉంటే అక్కడికి అనేక మంది వస్తారు కదా. చెడు ఉంటే ఏమవుతారు? చెడుకు అనేక మంది దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు మనందరం కూడా ఇక్కడ అనేకులు రావాలంటే ఇక్కడ ఏముండాలి? మంచిని మనం చేయవారిగా ఉండాలి. మంచి అంటే ఏమిటంటే, ఎవరైతే చెడులో ఉన్నారో ఆ చెడు ద్వారా వారికి వచ్చే నష్టము, వారికి వచ్చేటువంటి కష్టము, వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటో మనం ఎరిగి చెప్పగలిగి వారిని మంచి మార్గంలోనికి తీసుకురాగలిగేవారుగా మన జీవితాలు ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ఒకటి మనము ఏం చేయాలంటే ప్రకాశించుతున్న వెలుగుగా మనం ఉండాలి. లోకములో ఎలా ఉండాలి? ప్రకాశించుతున్న వెలుగుగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి మనము? దేవుడు నిన్ను వాడుకుంటున్నాడో అక్కడ నువ్వు ఉండాల్సిందే. నీ ఇంట్లో ఉండాలి, నీ సంఘంలో ఉండాలి, నీ పనులు చేస్తున్నటువంటి చోట ఉండాలి. నువ్వెక్కడైతే నీవు ఉన్నావో అక్కడ నీవు ఏవలా ఉండాలి? రక్షించబడినటువంటి బిడ్డ ఏ విధముగా మంచి జీవితాన్ని కలిగి ఉంటుందో అలాగే ఉండాలి. నువ్వెక్కడ ఉన్నా నీవు దేవుని బిడ్డగానే నీ జీవితం ఉండాలి తప్ప నీవు దేవునికి విరోధమైన వాడుగా నీ జీవితాలలో ఎక్కడ కూడా ఏ అవయవం కూడా ఏది కూడా ఉండటానికి వీలు లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వాక్యం చదువుతున్నాం.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని ఏం చేయట్లేదు, గ్రహింపక ఉండెను. చదువుకుంటారా కిందకి. చూసారా, ఈయన ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. అంటే ఇప్పుడు అసలు వెలుగు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ వెలుగును గురించి ఎవరిని దేవుడు పంపించాడు? యోహానుని పంపించాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వెలుగును గురించి ఆయన ఏం చేస్తున్నాడు? సాక్ష్యం చెప్తున్నాడు. ఈరోజు మనము లోకమునకు వెలుగు అని మనం చెప్పుకోవద్దు. నేను ఈ విధముగా నేను ఉండటానికి కారణము నా ప్రభువే. ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ఒకప్పుడు దూషకుణ్ణి, ఒకప్పుడు భయము భక్తి లేకుండా జీవించిన వాడిని. కానీ ఈరోజు నేను ఈ విధముగా నేను ఉన్నాను అంటే దీనికి కారణం ఎవరు అంటే నా ప్రభువే. ఆయనే నన్ను మార్చాడు. ఆయనే నా స్థితి ఏంటో నాకు అర్థమయ్యేటట్లు ఆయన నాకు నేర్పించాడు. కనుక నేను ఎలాగో నేను ఆయనకి విరోధముగా నేను పాపము నేను చేయగలను. నేను పాపం ఎలా ఒడగొట్టుకోగలను? ఈరోజు ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆ వెలుగును ప్రచురపరచడానికి, ఆ వెలుగును లోకమునకు చెప్పడానికి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అంటే ఆనాడు ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. అంటే మనుషులు మారవచ్చు, కానీ వాడుకునేవాడు ఒక్కడే. కాలములు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కానీ నిన్ను వాడుకునేవాడు, ఉద్దేశము కలిగిన వాడు ఒక్కడే. అందుకే మనందరము కూడా దేవుని కొరకు వాడబడేటువంటి వారుగా, ఆయన ఉద్దేశములను ఎరిగి జీవించేవారుగా మనం ఉండాలి. అందుకే ఆయన సర్పసంతానమా, చెరుపు చేయ పిల్లలారా మీకు శ్రమ అని చెప్పాడు. గద్దించాడు వారిని బుద్ధి చెప్పాడు. తప్పు చేస్తున్నటువంటి వారిని సహితము ఏం చేశాడు? రాజునో లేకపోతే ఇంకొకరనో లేకపోతే పెద్దవారనో ఆయన చూడలేదు. ఏం చేశాడు? దేవుని కొరకు నేను వాడబడాలి, నాకు ఈ సమయం దేవుడు ఇచ్చాడు, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని కొరకు నేనేం చేయాలి? నేను వాడబడాలి తప్ప నేను పిరికివాడుగానో దేవుడు నాకు అప్పగించిన పనిని నేను దాక్కోవటానికి, నేను చేయకుండా దూరంగా పోవటానికి వీల్లేదు. ఆ విధంగా దేవుని యొక్క వెలుగును గూర్చి గొప్ప సాక్షిగా ఎవరున్నారండి ఆ కాలంలో? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఉన్నట్లయితే అనేక మందిని మనం కూడా ఏం చేయొచ్చు? దేవుని యొద్దకు నడిపించడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేస్తామంటే అసలు ఒకరికి మనం ప్రయోజనకరంగా కంటే ముందు మన ఇంట్లో నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం, నా సంసారం, లేకపోతే నా అప్పులు, నా సప్పులు, లేకపోతే నా వ్యాధులు, నా బాధలు, పక్కింటోడు తెప్పాడు, వాడు తెప్పాడు, లేకపోతే వీడు అట్టన్నాడు, వీడు ఇట్టన్నాడు, ఇది తప్ప అసలు దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఏం చేయాలో ఒక్క పూట కూడా, ఒక్క నిమిషం కూడా మనం ఆలోచించేము. ఆలోచించాలంటే కనీసం నీకు చెప్పే వాక్యము నేను గ్రహిస్తేనేగా. చెబుతున్న వాక్యము ఎవరికో అన్నట్లుగా మన జీవితాలలో వాక్యాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేయబట్టే అజ్ఞానం అయిపోతున్నాం. వాక్యం ఎందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకు మనం వినాలి అంటే నీవు అజ్ఞాని కాక జ్ఞానిగా నడుచుకోవటానికి, నీ తప్పులను సరి చేసుకుని దేవుని బిడ్డగా నీ జీవితంలో కొనసాగటానికి. మనం గ్రహించడం లేదు కాబట్టి అనేక సంవత్సరం నుంచి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే మనం దేవుని యొక్క సన్నిధిని మనం సరిగ్గా మనం అర్థం చేసుకోలేక, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేక, దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏంటో తెలియని వారుగా నిర్లక్ష్యముతో మనం ఉన్నాం. నపుంసకుడు వినగానే అర్థం చేసుకోగానే ఏం చేశాడు? ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేయటానికి ఆయన ఇష్టపడుకోకుండా వెంటనే రథం అవి చేశాడు. వెంటనే ఏం చేశాడు? ఇదిగో నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిసము ఇస్తావా? ఆలస్యం చేయకుండా ఏం చేశాడు? దేవుని బిడ్డగా మారిపోయాడు. నీకు అర్థమైతే దేవుని పాదాలు విడిచిపెట్టావు,
నీకు అర్థమైతే దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా పడటానికి నీవు ధైర్యంగా ఉంటావు. అర్థం కానప్పుడే వ్యర్థమైన ఆలోచనతో, వ్యర్థమైన ప్రవక్తనతో, వ్యర్థమైన స్నేహాలతో, వ్యర్థమైనటువంటి ఉద్దేశాలతో మన జీవితాలు వెళ్ళిపోతాయి. నువ్వెవరో నీకు అర్థం కావట్లేదు, నువ్వేం చేయాలో నీకు అర్థం కావట్లేదు, నీవెందుకు దేవుని నిన్ను రక్షించుకున్నాడు నీకు అర్థం కావట్లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను చెబుతున్నాడు కదా, ఒక వెలుగు ఉంది, ఆ వెలుగుని లోకానికి చెప్పటానికి దేవుడు నన్ను ఆయన సాక్షిగా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఆయన గురించి చెప్పటానికే నేను వచ్చాను. నేను మాత్రం లోకానికి వెలుగును కాదు, నేను వెలుగును కాదు. నేను ఆయన యొక్క చెప్పులు వారిని కూడా ఇప్పటానికి నేను అర్హత లేని వాడిని. యోగ్యత ఆయనదే. కేవలము ఆయన కొరకు నేను సాక్ష్యము చెప్పటానికి పంపించబడినటువంటి ఒక చిన్న పరికరము మాత్రమే, ఒక చిన్న పాత్రని. నీ జీవితంలో పరలోక రాజ్యము కట్టడానికి దేవుడు నిన్ను ఒక చిన్న పాత్రగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పాత్రకు మనం ఏం చేయాలి? విలువని, ఆ పాత్రను మనం ఏం చేయాలి? పోషించాలి. ఆ పాత్రను మనం ఏం చేయాలి? చిన్నదే కదా, నాకు పెద్దది ఇస్తే బాగుండు అని నువ్వు చూడొద్దు. దేవుడు ఎవరికి ఏ సామర్థ్యత ఉందో దేవుడు వారికి అది ఇస్తాడు. దానిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని కొరకు పనిచేయాలి. అంతేగాని ఇంటి వెనక మనకెళ్ళి ధ్యానం మొరేసుకున్నట్లుగా నాకైతే పెద్ద పాత్ర ఇస్తే బాగుండు, నేను చేస్తాను. దేవునికి తెలియదా నీకు ఏ పాత్ర ఇవ్వాలో? దేవునికి తెలియదా నువ్వు ఏదైతే చేయగలుగుతావో? దేవుని కంటే మనం పెద్ద జ్ఞానవంతులమా? ఆలోచించండి. కనుక దేవుడు ఏది ఇస్తే అది నాకు ఉత్తమము, అది నాకు సరైనటువంటిది, అది నేను నమ్మకముగా చేయటానికి నాకు సహాయమును దయచేనైనా అని మనం ఏం చేయాలంటే నీకు ఇచ్చినటువంటి ప్రభు కొరకు వాడబటువంటి లేక పని చేయవలసినటువంటిది ఏదైతుందో అది నమ్మకముగా చేయండి చివరి వరకు. నమ్మకమైన వానికి మెండైనా అప్పుడు దేవుడు నిన్ను రాజుగా చేయొచ్చు, లేకపోతే నేను గొప్ప సాక్షిగా వాడుకోవచ్చు, లేకపోతే దేవుని సంఘములో నిన్ను ఒక ఉన్నతమైన గొప్ప నాయకుడిగా దేవుడు నిన్ను వాడుకోవచ్చు. అవును, నీ నమ్మకత్వాన్ని బట్టే కదా దేవుడు ఇచ్చేది ఇవన్నీ. నమ్మకత్వం లేకుండా నీకు అన్నీ ఎలా వస్తాయి? మనం ఎలా ఉన్నామంటే నమ్మకత్వం కంటే ముందు నాకు పదవులు కావాలి, లేకపోతే నాకు ముందు అది కావాలి, నాకు ఇది కావాలి అనేటువంటి ఒక అజ్ఞానంతో మనం దేవుని దగ్గర మనం సంభాషణ చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాం. అది నీకు ఆశీర్వాదం కానే కాదు. అట్లా కాదు మనం చేయాల్సింది. మొదట మనం దేవుని దగ్గర ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉన్నప్పుడు, ఆయన హృదయానుసారుడుగా, ఆయన ఇష్టమైన బిడ్డలుగా మనం సాగుతున్నప్పుడు మనకు ఏమి ఇవ్వాలో నీవు ఒకవేళ అరణ్యములో ఉన్న మోషేను వెతుక్కుంటూ వెళ్ళాడు కదా దేవుడు. వెళ్ళాడా? వెళ్ళి మాట్లాడా? వెతుక్కుంటూ వెళ్తాడు. నీ మంచి సత్ప్రవక్తను బట్టి కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. నీ భక్తిని బట్టి, నీ విశ్వాసతను బట్టి దేవుడు నీకు సహాయమును చేస్తాడు. మనం ఆ విధముగా మనం ఏం చేయాలంటే మన ప్రకాశమానమును మనము లోకములో ప్రకాశిస్తున్నప్పుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏ విలువైన ఆశీర్వాదములు ఇంకెవ్వరు దొంగిలించలేరు. కనుక అది యోహానికి దేవుడు ఆ గొప్ప భాగ్యమును దేవుడిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకాశించుతున్నటువంటి మనము మన ముఖ చర్మము ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ప్రకాశమానముగానే ఉండాలి. మన యొక్క ముఖ చర్మము ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రకాశమానముగానే ఉండాలి, వెలుగుగా ఉండాలి. వాక్యముల నుంచి నిర్గమాకాండము 34వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకాశింపగా ఆయన యొక్క ప్రకాశమానమును అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసారా? ఇశ్రాయేలు అందరూ చూసారా? ఆయన ఎక్కడికి వెళ్ళే వరకు ఆ పరిశుద్ధమైనటువంటి ఆ గుడారములోనికి, అంటే దేవుని యొక్క ఆ మందిరములోనికి వెళ్ళేంత వరకు
ఆయన యొక్క ప్రకాశమానం ఎక్కడైనా తగ్గిందా? ఆయన ప్రకాశమానమును చూడలేక ఆయన ఏం చేశాడంట? ముఖం మీద ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరైతే దేవునితో సంబంధము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా వారి యొక్క జీవితాలను బ్రతకటానికి దేవుని కొరకు సమర్పణ చేసుకుంటారో, వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే మండుచున్న వారుగా ఉంటారు, ప్రకాశమానముగా ఉంటారు, రోషముగా ఉంటారు, దేవుని కొరకు పని చేయటానికి వారు పౌరుషముగా ఉంటారు, దేనికి రాజీ పడరు. ఈ ప్రకాశమానము అనేటువంటిది ఎవరి ద్వారా వస్తుంది? అది దేవుని ద్వారా వస్తుంది. మోషే దేవునితో సహవాసమును చేశాడు కనుక ఆ దేవుని యొక్క వెలుగు, ఆ వెలుగు యొక్క ఆ ప్రకాశమానము ఎవరి మీద పడింది? మోషే మీద పడింది. ఇప్పుడు మోషే కూడా ఎలా ఉన్నాడు? ప్రకాశించువాడుగా ఉన్నాడు. ఆయన వెలుగును అనేక మంది చూస్తున్నారు. ఈ లోకంలో వెలిగించబడిన తరువాత అనేక మంది నీ వెలుగు చూడాలి, నీ సత్క్రియలు చూడాలి, నీ ప్రార్థన చూడాలి, నీ పరిశుద్ధత చూడాలి, ప్రభువుతో నువ్వు చేస్తున్నటువంటి అనేకమైన కార్యాలు చూడాలి. మనం ఎక్కడైనా ప్రార్థన అంటేనే రాము. ఆ ఇంట్లో దయ్యం ఉందా? అదేమన్నా మా పిల్లల మీదకి వస్తుందా? ఇన్ని ఆలోచనలు ఇన్ని పెట్టుకొని ఒకవేళ ఆ ఇంట్లో ఏమైనా దయ్యం ఉండి కానీ ఉంటే తెలియక ఆ పూట వచ్చి ఇక రెండో పూట నుంచి రామేక. అంటే మనిషి యొక్క జీవితం ఏమైపోయింది అంటే చీకటిని పారద్రోలటానికి దేవుడు నీకు ఆ కృపనిచ్చినప్పటికీ ఆ చీకటిని పారద్రోలే వరకు లేక చీకటిని చూసి మనం ఏమవుతున్నాం? మనం భయపడుతున్నాం. దేన్ని చూసి? చీకటిని చూసి మనం భయపడితే ఇక చీకటి నువ్వేం తోలుతావు? ఇప్పుడు దేవుడు నిన్నేమన్నాడు? ప్రకాశించాలన్నాడా? మరి ప్రకాశించడానికి బాప్తిసం ఇచ్చే యోహాను భయపడ్డాడా? ప్రకాశించాడా? ప్రకాశించాలి. దేవుని పని అదే. మనమేమో మన ప్రాణము కొరకు వాళ్ళు ఏమనంటారో, లేకపోతే వాళ్ళ కోసం నాకెందుకు, వీళ్ళ గురించి నాకెందుకు. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే పని చేయవలసిన మనము సరిగ్గా దానిని పని చేయట్లేదు. మనం అలా పని చేయనప్పుడు నువ్వు ఎలాగో ప్రకాశమానంగా ఉంటావు. మోషే అంత ప్రకాశమానముగా ఉండటానికి ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో విడిచిపెట్టాడు, ఎన్నో నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అందుకే దేవుని కొరకు ఆయన ప్రకాశమానముగా నిలబడ్డాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి నడిపించడానికి సుమారుగా లెక్కించబడినటువంటి వారు 6 లక్షల పైబడినటువంటి వారు, కొన్ని లక్షల మంది, సుమారు 20-30 లక్షల మంది ఇశ్రాయేలు ఉన్నారు. పెద్దవారు, స్త్రీలు, చిన్నపిల్లలు, ఇన్ని లక్షల మందిని, వీళ్ళు కాక పశువులు, వారు కలిగేటువంటి అనేకమైనటువంటి సంపదలు, వాటికి నీళ్లు పెట్టాలన్నా, వాడికి భోజనం పెట్టాలన్నా, వాడికి మేత ఇవ్వాలన్నా ఎంత కష్టమో. ఈ ఇశ్రాయేలు వెళుతుంటేనే రాజులు భయపడారు. మా ఊరిలో కూడా వెళితే మా పంట భూములన్నీ పాడైపోతాయి, మాకు కరువులు వస్తాయి. భయపడిపోయారండి అంత పెద్ద జనాంగము. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్నీ దేవుని కొరకు ప్రకాశించేవాడుగా, మంచి పనులు చేయవాడుగా ఉన్నాడు కాబట్టి, అనేకులు ఎదుట స్వార్థము లేకుండా దేవుని కొరకు వాడబడేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి, అందుకే దేవుడు అతనినే ఎన్నుకున్నాడు. దేవుడు ఆ పోస్టు కొరకు అనేక మంది ఎగబడ్డారు. మోషే పోస్టు కొరకు ఈ పోస్టు నువ్వైనా చేసేది, మేమెందుకు చేయలేమని దేవుడు ఎవరు యోగ్యత కలిగిన వారో దేవుడు వారికే దేవుడు ఇస్తాడు. ఎవడు పడితే వాళ్ళకి ఎవడు. ఇది దేవుని పని. ఇది రాజకీయం కాదు, ఇంకో పని కాదు. ఇది కుటుంబాలు బట్టి లెక్కలేసుకుని ఇచ్చేటువంటిది కాదు. ఇది
నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ సాక్షి బాగుండాలి, నీ దేవుని కొరకు పనిచేసేటువంటి సమర్పణ ఉండాలి. అవసరమైతే నీ డబ్బులు ఖర్చు అవ్వాలి, అవసరమైతే నీ యొక్క ప్రాణం పోతున్నా అక్కడ నువ్వు దేవుని కొరకు నిలబడాలి. ఇవేమీ లేకుండా నేను చేస్తాను, లేకపోతే నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, కుదరదండి. ఇవన్నీ ఎలా చేస్తాను? ఇట్లా దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క నిబంధనలు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క నిబంధనకు, ఆయన ధర్మశాస్త్రానికి మనము లోబడి మన పని చేస్తేనే దేవుడు మనం వాడుకుంటాడు, మనం నిలబెట్టుకుంటాడు. నీకు దేవుడు తోడుకుంటాడు. దేవుడు నీతో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు సహాయమును చేస్తాడు. నీ ఆలోచనన్నీ దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. నమ్మకముగా నీవు ఉన్నప్పుడు నీకు మెండైనా, నీకు ఏమి మాట్లాడాలో, నువ్వేం చేయాలో, నువ్వు చేస్తున్నటువంటిది అక్కడ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా దేవుడు ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందులో, ప్రతి ఇరుకులో దేవునికి సహాయమును దేవుడు చేస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా ప్రకాశమానముగా మనం ఉండాలి. ముఖములు ప్రకాశమానంగా ఉండటం అంటే ఏంటి? ముఖాలు రక్షణ పొందిన తర్వాత మన ముఖాలు ప్రకాశమానంగా ఉండటం అంటే ఏంటి? ముక్కు, చెవులు అన్నీ తీసేసి ఇవన్నీ తీసేస్తాం, సమర్పణ అంటాం. కానీ మేకప్లు మాత్రం తీసేస్తున్నావా? డ్రెస్సులు తీసేసుకుంటున్నావా? చాలామంది బలి తెలివిగా మాట్లాడతారు. అసలు సమర్పణ అండి, వాళ్ళ చేతుల్లో గాజులు లేవు, మెడలో. వాళ్ళు ఎవరంట? మరి మిగతా వాళ్ళు అంటే గాజులు ఇవంటే ఇక సమర్పణ లేనట్టేనా? మరి మిగతా అన్నీ తీసేయాలిగా. ఇంకేమి లేవా? తీసేసేయి. అందం మోసకరము అన్నాడుగా. మరి ఈ సౌందర్యం కొరకు, ఈ అందం కొరకు నువ్వు చేసేటువంటి అంతేనా? మరి ఇవన్నీ ఏంటి అసలు? చాలామంది యొక్క ఉద్దేశాలు, వాక్యాన్ని కొంతవరకు మనం ఫాలో అవుతున్నాం, ఇంకా చాలా పరిపూర్ణంగా మనం మారట్లేదు. మనం మారాలి. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సంపూర్తిగా దేవుని హృదయపూర్వకముగా నువ్వు గైకొన్నప్పుడే నువ్వు ధన్యుడివి, దేవుని బిడ్డవి. దేవుని మాట విన్నట్టు సగం మనం చేస్తే, సగం నువ్వు చేస్తే అది నేను అనుకోవచ్చు, నేను బాగా చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ వాక్యం అంటుంది నువ్వు సగమే చేస్తున్నావు. నువ్వు కొన్నిటిని సమర్పణ చేసావు, ఇంకా పరిపూర్ణంగా అన్నిటినీ చేయలేదు. చేస్తే వెచ్చగా నేను ఉండు, దేవుని మాట పరిపూర్ణంగా వినే బిడ్డగా నేను ఉండు. సగం చేసి నేను చాలా భక్తి చేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉంటే దేవుడు ఒకవేళ రేపొద్దున ఉమ్మేస్తాడేమో, నువ్వెవరో నాకు తెలియదు అంటాడేమో. జాగ్రత్త. ప్రకాశమానముగా ఉండటం అంటే మన యొక్క జీవితాలలో అవి ఇవి కాదు, కానీ దేవుని కొరకు మంచి జీవితాన్ని, మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండండి. ఇవేవి నీకు అడ్డు కానే కాదు. ఇది నీకు అడ్డు కాదు, ఇది అడ్డు కాదు, ఇది కాదు కావాల్సింది. ఉత్తమమైనది, అనుకూలమైనది, దేవుని యొక్క చిత్తమును ఎరిగి అలాగ నడుచుకోవటమే దేవుడు కోరుకున్నటువంటి భక్తి. ఎప్పుడైతే మనం ఆ విధముగా మన యొక్క భక్తి భావాలను అనుసరించగలుగుతున్నామో దేవుడు నీకు మెండైనటువంటి కృప తోడుకుంటాడా. ఆటంకాలు తప్పించాడు. ఆకలి తప్పికలు ఉన్నప్పుడు దేవుడు సహాయమును, శత్రువులు వచ్చినప్పుడు దేవుడు సహాయమును చేశాడు. నీ ముఖము ప్రకాశమానముగా ఎప్పుడైతే ఉంటుందో, ఈ ప్రకాశమానము ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఆయన దేవునితో సహవాసం చేశాడు, ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను ఆయన వింటున్నాడు. దేవుడు లేకుండా ఆయన ఒక అడుగు కూడా ఆయన ముందుకి సొంత ఆలోచనతో ఆయన వేయట్లేదు. అందుకు దేవుడు ఆయనకి ఏం చేస్తున్నాడు? ప్రతి విషయంలో దేవుడు సహాయమును దయచేస్తున్నాడు. మనం నడవాలి, అనేకులను నడిపించండి. తెలియకపోతే పొరపాటు చేసేవారు లేకపోలేదు, ఉంటారు. కానీ వారిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టవద్దు. ఇలా కాదు నాయనా, ఇలా నడవాలి చెప్పండి. ఎందుకంటే మన సాక్ష్యము, మన వెలుగు అనేకులు ఎదుట ఎలా ఉండాలి? ప్రకాశమానముగా ఉండాలి. అదేక మనకు వాక్యం చెప్పేది. మనం అనేకులు ఎదుట ఎలా ఉండాలి? ప్రకాశమానంగా ఉండాలి. నీ బాధ్యతే ఉండాలి. నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు సారవంతమైన భూమిగా, సారవంతమైన ఉప్పుగా ఉండాలి.
కొండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణములాగా అనేకులకు ఒక ఆశీర్వాదకరముగా నువ్వు దిక్కుదూసుగా కనిపించాలి. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన బాధ్యతలు. ఇవన్నీ ఎక్కడో ఉన్న నిన్ను, చీకట్లో ఉన్న మనలను, దౌర్భాగ్యమైన జీవితాల్లో ఉన్న మనలను, పెట్టకుప్పలో ఉన్న మనలను, మన యొక్క జీవితాలలో అర్హత యోగ్యత లేని మన జీవితాలను దేవుడు ఏం చేశాడు? ఆ పెట్టకుప్పలో ఉన్న దీవులను దేవుడు పైకి. ఇప్పుడు మనం ఏమవ్వాలి? నిత్యం మనం ప్రకాశించాలా? మనం ప్రకాశించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రకాశించండి. ప్రకాశించడం అంటే ఏంటో చెప్పాను కదా, సత్క్రియల ద్వారా మనం ఏం చేయాలి? అనేకులకు మంచిని చేసి అనేకులు దేవుని యొద్దకు నడిపించాలి. ఇది సత్క్రియ. వెలుగు అంటే దీని యొక్క ఉద్దేశం అది. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకాశించుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క బ్రతుకు, యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వాక్యమును చదువుదాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17 వాక్యం చదువుదాం. చూసారా? దానికంటే ముందు వాక్యాలు చదవండి, ఇంకా ముందు వాక్యాలు చదవండి. ఇంకా దానికంటే ఇంకా ముందు వాక్యం చదవండి. చూసారా? అంటే మనం ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంట? ఒక్కొక్కటి చెప్పండి, ఒక్కొక్కటి చదివింది ఒక్కొక్కటి చెప్పండి. తిన్నగా నిలపాలి, నీ చేతులు ఆయన వైపు చాపాలి, పాపము నీ చేతుల నుండి విరిసేసిన వెడల నీ గుడారములో ఉన్నటువంటి దుర్మార్గతను కొట్టివేసుకున్న ఎడల నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషిస్తావు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉంటావు. నిశ్చయముగా నీ దుర్దర్శని నువ్వు మర్చిపోతావు. చూసారా? మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ లేకుండా మధ్యాహ్న కాలంలో ఉన్నటువంటి వెలుగు కావాలయ్యా, మా పిల్లలకు బాగా ఉచ్చిపడిపోవాలయ్యా, మా ఇంటికంతా ఇది పట్టుకుంటాం. అసలు ఈ వెలుగు రావాలంటే ఇక్కడ ఎన్ని ప్రయాసపడితే కానీ వెలుగు వస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని కష్టాలు పడితే ఇల్లు కట్టుకుంటాం కదా. ఏదైనా కాస్త డబ్బులు వెనకేయాలంటే ఎంత కష్టపడితే కానీ ఆ రూపాయలు వెనకేస్తున్నాం. వెనకేసిన దాన్ని చూస్తున్నావు కానీ దాని ముందు పడిన శ్రమ, దాని ముందు ఉన్న కష్టము, కన్నీరు ఎవరు? ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలం ముందు ప్రకాశమానముగానే ఒక జీవితం ఉంచబడాలి. ఒక వ్యక్తి యొక్క జీవితం అలా ఉండాలంటే అక్కడ చేయవలసినటువంటి పనులు మనం చాలా ఉన్నాయి, విడిచిపెట్టవలసినటువంటి చాలా ఉన్నాయా? ఇవన్నీ లేకుండా ఎలా ప్రకాశిస్తావు? ఒక మధ్యాహ్నం ఎలా ఉంటుందో వెలుగుగా అలా నీ జీవితం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా నీ ఉండాలి అంటే నీ మనస్సు ఎలా ఉండాలి? తిన్నగా. అంటే మనస్సు తిన్నగా ఉండదనేగా. మన మనసు ఎలా ఉంటుంది? వంకరొంకరగా ఉంటుంది. వంకరొంకరగా మనసు ఉండేసరికి వంకరొంకర చూపులు వస్తాయి, వంకరొంకర మాటలు వస్తాయి, వంకరొంకర ఆలోచనలు వస్తాయి, వంకరొంకర స్నేహాలు, వంకరొంకరగా మనం నడవటం కదా. ఎప్పుడైతే మనలో వంకర అనేది వచ్చిందో మన నడక వంకరే, పీతలాగా నడవటమే సరిగ్గా ఉండదు కదా. మన మాట సరిగ్గా ఉండదు, మన చూపు కాకి చూపు. మన స్నేహాలు కూడా ఎలా ఉంటాయి? వంకరగానే ఉంటాయి, మంచోళ్ళతో ఉండవు. అందుకే నీ మనస్సును తిన్నగా నిలపాలి.
నీ చేతులు దేవుని వైపే చాపాలి. నీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ ఎవరి వైపు ఉండాలి? ఎవరి వైపు చూడాలి? అంతే, నీ మనసు ఆయన వైపు చూడాలి. ఆయన నీకు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఆయన నిన్ను పోషిస్తున్నప్పుడే నువ్వు తినాలి. నేను ఎట్లా పడితే ఎట్లా నీ ఇష్టం వచ్చినట్లుగా మనం ఏది పడితే నేను తింటాను, నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉందంటే వీలేదు. ఆయన నిన్ను పచ్చక బయలుకి తీసుకెళ్తాడు, శాంతికరమైన జలం మీదకు తీసుకువెళ్తాడు. సింహం పిల్లల్ని లేమిగలవై ఆకగొనవచ్చు, కానీ నీకు ఆకలి లేకుండా దేవుడు సహాయమును చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఎదురు చూడం. మన ఆలోచనలు మన అవసరత తీర్చుకోవటానికి చాలా ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. అది దేవుని పిల్లలుగా ప్రకాశించేటువంటి నీ జీవితంలో అది కరెక్ట్ అనేది కాదు. కనుక జాగ్రత్తగా ప్రకాశించాలి. రక్షణ పొందిన తర్వాత అయిపోయింది కదా, ఇక దేవుడు నేను ఇచ్చేసా కదా, ఇక దీవులన్నీ ఇస్తే నేను మూటలు కట్టుకుంటాను, మా ఇల్లంతా దీవులతో మూటలు కట్టేసుకుంటాను. పిచ్చి భ్రమ, పిచ్చి ఆలోచనలతో ఉండవాకండి. మన ముందు దేవుని కొరకు నమ్మకంగా పనిచేయండి. అప్పుడు ఆయన నీతిని రాజ్యమును వెతికినప్పుడు నీకేమి కావాలో, ఆయన మాట చొప్పున నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు ఎలాంటి విస్తారమైన దీవెనలు నీకు రావాలో దేవుడు ఇస్తాడు. నువ్వెన్నడూ చూడని ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వెన్నడూ ఊహించలేని కృప దేవుడు నీకు ఇస్తాడు. కష్టాల్లో నష్టాల్లో దేవుడు ఒకవేళ ప్రకాశించమని చెప్పినప్పుడు బలురక్కించ చెట్లలో కూడా ఒల్లి పద్మం వలె నువ్వు ప్రకాశించాలి. కరువులలో కూడా, ఒంటరి జీవితంలో కూడా నువ్వు ప్రకాశించాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా నీ ప్రకాశమానాన్ని తగ్గనీయకుండా, ఇబ్బందులు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, అనేకమైన ఒడిదుడుకులు ఉన్నాయి, తగ్గకుండా దేవుని కొరకు నువ్వు భక్తి భావాలతో నీ క్రియ సరిగ్గా ఉన్నప్పుడు దేవుడు నిన్ను మధ్యాహ్నం వలె నీ వెలుగుని ఏం చేస్తాడట? ప్రకాశమానముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ ఆశీర్వాదములన్నీ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు ప్రకాశించమని చెప్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? ప్రకాశించుదాం, దేవుని పని చేద్దాం, రాజు పని చేద్దాం, ఆ రాజ్యాన్ని కట్టుదాం. అనేకులను ఆ రాజ్య పౌరులుగా మనందరము వెలుగు సంబంధులుగా వారిని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నీవెంతమందిని మార్చావో లెక్క కట్టుకుందాం. పని ప్రారంభించకపోతే పని చేయండి. ఒళ్ళు వంచి తల వంచండి, కాడి కిందకి రండి. దేవుని కాడి కిందకి రండి. నా కాడిని నేను సులువు చేస్తాను, నీవు లాగగలిగినట్లుగా, నువ్వు చేయగలిగినట్లుగా నేను నీకు సహాయమును. ముందు రండి, కాడి కిందకి రావాలి. ముందు కాడి కిందకు వస్తేనే యజమాని యొక్క చిత్తాన్ని ఎరిగి నడుచుకుంటాం. యజమానికి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఒక మంచి నమ్మకమైన పశువుగా నువ్వు ఉండగలుగుతావు. ఆయన కాడి కిందకు రాకుండా మన ఊరికి పైన మనం తిని మాటలు చెప్పేవాళ్ళు ఉంటే ఈ రక్షణ వలన ఏమీ ఉపయోగం లేదు. రక్షణ పొందని వారు ఎలాగో రక్షణ పొంది కూడా నువ్వు అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. నరకంలోకి వాళ్ళు వెళ్తారు, మనం కూడా వెళ్ళిపోతాం, అంతే, ఏమి తేడా లేదు. నువ్వు నమ్మకంగా పని చేయకుండా, ఆయన మాట వినుకోకుండా నువ్వు జీవించినంతకాలం నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా సంపాదించుకుంటావు? ఖచ్చితంగా నరకానికి వెళతాం. వాళ్ళకి మనకు పెద్ద తేడేమి, వాళ్ళు బయట దేవుని ఎరక్కొని ఉన్నారు, తెలిసి కూడా దేవుని మాట విన్నటువంటి దౌర్భాగ్యులు జీవిస్తున్నాం, అంతే. రెండు ఒకటే. నీ ప్రవక్తన నీ జీవితం మారకపోతే రక్షణ పొందిన వారైనా అదే శిక్షలు ఉంటారు, అదే ఉగ్రతలు ఉంటారు. రక్షణ పొంది కూడా ఆయన కాడి కిందకు రాకుండా జీవిస్తే నీ బ్రతుకు కూడా అంతే, నీ గతి కూడా అంతే. మనం దేవుని బిడ్డలుగా మనము జీవించవలసిన జీవితం మన మీద ఉంది. నాలుగవది, ప్రకాశించుతున్నటువంటి శిష్యుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. ఎవరండి ఈయన? మండుచున్న ఎవరైనా ప్రకాశిస్తున్న దీపం ఎవరు అంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను.
మండుచున్నటువంటి వాడుగా ఉన్నాడు, ప్రకాశించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు మండుచున్నవారుగా ఉండాలి. అర్థమవుతుందా? మండుచున్నవాడు ఎలా ఉంటాడు? మండుచున్నవాడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు, చల్లగా ఉండడు, నులివెచ్చగా ఉండడు, నిర్లక్ష్యంగా ఉండడు. అతడు ఎప్పుడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. రక్తము మరుగుతూ ఉంటుంది, దేవుని పని చేయాలని ఆసక్తిగా ఉంటుంది, దేవుని పని చేయటానికి పరిగెత్తేవాడుగా ఉంటాడు, దేవుని కొరకు ప్రాణమును సహితము నష్టపరుచుకునేవాడుగా ఉంటాడు. మండుతున్నవాడు అలా ఉంటాడు. మనం ఎలా ఉన్నామంటే ఏమి మన రక్తము ఏం చేయట్లేదు, చాలా అది వేడిగా లేదు. అందుకే మనం అలాగే ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మార్పు లేదు. దేవుని కొరకు ఎలా ఉండాలి? మండుచున్న ప్రకాశమానముగా దేవుని పిల్లలు మనం ఉండాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రకాశించుతున్నటువంటి క్రీస్తు యేసు ప్రభువారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చి చదువుదాం. 5:14 చదువుదాం. అందుచేత సరే, మనము నిద్రించుతున్నటువంటి అనేకులను ఏం చేయాలి? లేపాలి. ప్రభు నీ మీద ప్రకాశిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అమ్మా నువ్వు నశించిపోవటం మంచిది కాదు, రా అని ఎవరు చెప్పాలి? నిద్రపోతున్నవన్నీ ఎవరు చెప్పాలి? బతికినోడు చెప్పాలి. నిద్రపోయినవాడు లేపుతాడా? నిద్రపోయేవాడిని ఎవడు చెప్పాలి? మేలుకున్నవాళ్ళు లేపాలి. మేలుకున్న వాళ్ళు ఎవరు? రక్షించబడిన వారు. నిద్రపోయే వాళ్ళు ఎవరు? రక్షణ లేని వారు. రక్షణ పొందిన వారి పని ఏంటి? నిద్రపోయిన వారిని లేపండి. దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడు అంటే నీ చీకటిని దేవుడు తొలగించడానికి, నీ నరకములో నీ ఉగ్రతను దేవుడిని తప్పించడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. లే, నాతో కూడా నీవు దేవుని దగ్గరికి రా. నాలాగా నీవు కూడా ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పణ చేయి. దేవుని బిడ్డగా నీవు కూడా బ్రతుకు. లేపాలి. మనం రావటానికే ఇంకెవరైనా పిలిస్తే కానీ మనం వచ్చే పరిస్థితి అయ్యింది. ఒక విశ్వాసి దేవుని మందిరానికి రావటానికే సరిపోట్ల టైం. ఇంకా మనం ఎవరిని లేపుతాం? ఇంకెవరిని తీసుకొస్తాం? దావీదు ఏమంటున్నాడు? జనులు అనేకులను ఏం చేస్తున్నారు? దేవుని మందిరమునకు వెళుదాము రండి. ఆయన ఎవరు? బాధ్యత లేనివాడా? భారము లేనివాడా? పన్నులేమి లేనివాడా? మనకైనా ఇద్దరు పిల్లలు లేదా ఒక భర్త, ఒక చిన్న కుటుంబం ఉంటేనే తల మీద పెద్ద భారంలాగా తీరిక లేదండి అంటాం. మరి ఆయన ఎవరు? ఆయనకి ఎన్ని బాధ్యతలు? ఆయనది వేరండి, మాది వేరండి. మనం చాలాసార్లు మనము ఎక్కడ కూడా మనం తగ్గం, ఎక్కడ కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడం. ఇది పొరపాటే కదా, నా నిర్లక్ష్యమే కదా, వాక్యం నాతో మాట్లాడుతుంది కదా, సరి చేసుకోవటానికి ఇష్టపడితే ఇంతకాలం ఎలాగెందుకుంటాం? ఇలా మన బ్రతుకు ఎందుకుంటుంది? ఈ పాటికి ఎప్పుడో మనము అనేకులను లేపేవారుగా, అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారుగా, అనేకులకు దేవుని యొక్క సన్నిధిలో వారిని కూర్చోబెట్టేవారుగా మన జీవితాలు ఉండేవి కదా. కనుక మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేయాలి? మనము లేపాలి. హల్లెలూయా. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడమ్మా, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద. నువ్వు ఇలా దుఃఖములో ఉన్నావు, ఇలా బాధలో ఉన్నావు, ఇలా నీవు ఉండటం ఇష్టం లేదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా నువ్వు దేవుని మందిరానికి. నీ కన్నీరు దేవుడు తుడుస్తాడు, నీ బాధలు దేవుడు తీసివేస్తాడు. నీ సమస్య ఏదైతుందో, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుడు తీసేస్తాడు.
ముందు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి. నేను ముందులే, ఆ స్థితి నుంచిలే, నువ్వు ముందు ఆలోచించలే, ఆ లోకముల నుంచి, ఆ పాపముల నుంచి, ఆ చెడుల నుంచి, ఆ నిద్రమత్తుల నుంచి నువ్వు బయటికి రా. ముందు వెలుగు సంబంధిగా నువ్వు జీవించు. దేవుడిని తప్పకుండా గొప్పవానిగా చేస్తాడని. మనం ఏం చేయాలో తెలుసండి, నిద్రించుతున్న అనేకులను లేపేవారుగా మనం ఉండాలి. ప్రకాశించున్నటువంటి క్రీస్తును గూర్చి మనం అనేకులకు చెప్పేవారుగా ఉండాలి. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే నిరంతరము ప్రకాశిస్తున్న భక్తుడుగా దేవుని పిల్లలుగా మనం ఉండాలి. ఎప్పటి వరకు? నిరంతరం మనం ఏం చేయాలి? నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఎప్పుడు, అంతేనా? నిరంతరం అంటే ఎప్పుడు మనం ఏమవ్వాలి? ప్రకాశించాలి. దానియేలు గ్రంథం 12:3 చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ఏం చేస్తారు? అసలు ప్రకాశం అంటే ఏంటి? బుద్ధిమంతులలే అనేకులను ఏం చేయాలి? దేవుని వైపు చేయాలి. మనము వాళ్ళు ప్రకాశమానం. అసలు ప్రకాశమానం అంటే మనం ఏదో అనుకుంటున్నాం. దీపం వెలిగించుకోవటం అంటే ఆయన వచ్చేదాకా ఇంట్లో దీపం వెలిగించుకుని నూనె పోసుకుంటూ కూర్చోమని కాదు. అట్లు చేసానంటే అట్లు చేసిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు పాస్టర్ గారు చెప్పాడంట. ఆమె అనుకుందంట ఇక తెల్లవారులు 5 కేజీల పిండి నాటి కలిపి చేస్తానే ఉందంట అట్లు. ఏంటి మా తెల్లారి అడిగితే పాస్టర్ గారు చెప్పాడు అట్లు చేస్తే పరలోకానికి వెళ్తానన్నాడు. అందుకే నేను అట్లు చేసి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో పాటు అట్లు చేయందంట. అట్లు చేసిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తే వాటలో ఉన్న వాళ్ళందరూ అట్లేకి చేసేది రోజు. అంటే నీకంటే ముందు ఎవరు వెళ్ళాలి? ఆ వాటలో పని చేసేవాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు కేజీలు పిండి బస్తాలు కదండి. అంటే నీకంటే ముందు వరుసలో పరలోకంలో ఎవరుంటారు? ఆ వాటలలో ఉంటారు అట్లు చేసేవాళ్ళు. అట్లా కదండి, అట్లు చేయటువంటి అలా చేయమని కాదు, నిరంతరము ప్రకాశించువారుగా. ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులైతే, మంచివాళ్ళైతే చెడుని విడిచిపెడతారు, మంచిని కోరుకుంటారు, నేను చేసేది తప్పు అని గ్రహిస్తారు. దేవుని పాదాల దగ్గర ఆయన ఒక శిష్యుడుగానో, లేకపోతే ఆయన పాదాల దగ్గర ఒక దీనుడుగానో, ఒక పనివాడుగానో, ఒక కూలివాడుగానో నేను ఉంటాను చాలా ఈ జీవితం. అప్పుడు వరకు డబ్బులు కావాలి, కోట్లు కావాలి, ఆస్తి కావాలి, హక్కు కావాలి అనుకుని పోరాటం చేసిన వాడు ఇప్పుడు ఏమన్నాడు? కూలివానుగా. బుద్ధి వస్తే నువ్వు ప్రకాశిస్తావు. నీ ఇంట్లో, నీ తల్లిదండ్రులు ఎదుట, నీ సంఘంలో. ప్రకాశమానం అంటే ఏంటో తెలుసండి? నీవు తగ్గించుకోవటం. నీ జీవితంలో అనేకులకు ఈ జీవితాన్ని మనం కూడా కలిగి ఉండండి. ఈ జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో మనము కూడా ఏమవుతున్నాం? అనేకులు ఎదుట నిరంతరము అంటే నువ్వేదైతే ప్రకాశిస్తున్నావో, ఏదైతే నువ్వు నేర్పుతున్నావో, ఏదైతే నువ్వు అడుగు వేస్తున్నావో అదేమవుతుంది? సమాజం అంటే నీవు సమాజానికి నువ్వు ఒక పత్రికవి, సమాజానికి దేవుని యొక్క మార్గానివి, సమాజానికి దేవుని యొక్క బోరవే నువ్వు. అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట నీవే. ఆ మాట నీ నుండే ఆ మాట సమాజంలోనికి వెళ్ళాలి. నీ నుండే దేవుని యొక్క సత్యవాక్యాలు సమాజానికి తెలియాలి. అందుకే నీవు నా బోరవు, నా ధ్వజానివి, నీవు నా పత్రికవి, నా వెలుగువి, నీవు నా ఉప్పువి. దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ. మనందరము కూడా చక్కగా దేవుని కొరకు వాడబడాలి. వాడబడటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎప్పటి వరకు? నిరంతరం మనం ఏం చేయాలి? అనేకుల్ని ఎక్కడికి కాకపోతే ఇంకో చర్చకి వెళ్దామని చెప్పాలా? ఏం చేయాలి మనం? బుద్ధిమంతులు అయితే ఏం చేయాలండి? అనేకులు ఎడి చెప్పాలి? ఆ దేవుని వైపు అంటే ఏంటండి? ఇంకో చర్చిలో కూడా దేవుడేగా. అక్కడికి వెళ్ళిన దేవుడి దగ్గరికి తిప్పాను అయ్యగారు.
మరి ఇక్కడ సంగతి ఏంటో, ఇక్కడ అయ్యగారి సంగతి, దేవుడి సంగతో. ఇక్కడ కుక్క నాకినే పర్వాలా. చాలాసార్లు మనము పనికిమాలిన ఆలోచనలతో మనము దేవుని నామాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేసేటువంటి గుణ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోవాలి. గుడ్డు ఎక్కడ పెట్టాలి? కోడి గుడ్డు ఎక్కడ పెట్టాలండి? బజార్లో పెడితే ఎక్కడో చోట పెట్టాక నీకు తెలవదా? నాకంటే బుద్ధి లేదనుకోండి, మేపేవాడికి నీ బుద్ధి లేదు ఏరుకోవటం. నేను ఎవరో సూర్యులో ఎక్కడో కంపలో నేను పెట్టేశాను, నువ్వు వెతుక్కుంటూ రావాలి. సమాజం అలా అయితే మనం దేవుని కొరకు నిరంతరం ప్రకాశించేవారు ఉంటామా? అనేకులు దేవుని యొద్దకు తిప్పేవారు ఉంటామా? నీ ఇంటిని కూర్చున్నట్టు ఆసక్తి, నీ సంఘము కూర్చున్నటువంటి ఆసక్తి, నీవు పొందుకున్నటువంటి రక్షణ గురించి ఆసక్తి మనం మర్చిపోవద్దు. మనం ఎక్కడైతే మనము పుట్టామో అక్కడే మన యొక్క జీవితాలు ఫలించాలి. అక్కడే మనము ఏ బండ నుండి చెక్కబడ్డావో ఆ బండకు నువ్వు చెందినవాడివి. ఏ సంఘమునకు నువ్వు చెంది ఉన్నావో ఆ సంఘం బిడ్డగా నీ జీవితము ఉంచబడాలి. చక్కగా నమ్మకముగా ఉండండి. మెండైన దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. చివరికి ఒక మాట ఏమిటంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. 22:5. హల్లెలూయా. ఇక ఏమి లేదు అక్కడ. ఇక దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను ఇక అక్కడ లేదు. ఇక సూర్యకాంతి అనే దీపకాంతి ఎక్కడంటే ఈ భూలోకంలోనే. ఇక అక్కడ లేదు. అక్కడ ఎవరు ఉన్నారంటే నిరంతరము ఆ ప్రభు అయినా. హల్లెలూయా. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడే మనకు ఎలా ఉండాలి? ప్రకాశమానముగా ఉండాలి. నిరంతరము దేవుడు మనలో ఉండాలి, ప్రకాశించువాడుగా ఉండాలి. ఆయన్ని ప్రేమించండి, ఆయన వాక్యాన్ని ప్రేమించండి, సహవాసాన్ని ప్రేమించండి, ఆయన బిడ్డలుగా ఉండండి. నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు ప్రభును ప్రేమించటం, ఇచ్చి పుచ్చుకునే దాని మీద ఉంటే ఆ మనసు, ఆ ప్రేమ ఇవ్వని రోజున అసలు నీ బుద్ధి ఏంటో బయటపడద్ది. ఇచ్చిన రోజున మా అబ్బాయి మా అమ్మాయి అబ్బా అసలు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అని అంటావు. ఇవ్వని రోజున ఉంటుంది, ఒక టీ పోయిన రోజున ఉంటుంది, కూర అడిగిన రోజున వేయినప్పుడు ఉంటుంది, అప్పు అడిగినప్పుడు ఇవ్వని రోజు ఉంటుంది. ఇదా ప్రకాశమానం అంటే? పెడితే పెళ్ళి, ఇది ప్రకాశమానమా? ఇది మంచిదా? క్రైస్తవ సమాజము దేవుని దగ్గర ఇదే కోరుకుంటుంది. దేవుడు మేలు చేస్తేనే దేవుడు తప్ప దేవునికు ఒకవేళ దేవుడు ఏదైనా నువ్వు అడిగితే ఇవ్వకపోతే ఆయన దేవుడు విడిచిపెట్టేస్తున్నావు, సహవాసాన్ని విడిచిపెడుతున్నావు. అందుకే మనం కరెక్ట్ చేసుకోండి, సరి చేసుకోండి. దేవుని బిడ్డలుగా నీకు ఇచ్చినటువంటి దాన్ని జాగ్రత్తగా మనం పాటించండి. దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రకాశించాలని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ప్రకాశించేటువంటి మనస్సు నీలో ఉంటే సరి చేసుకుందాం. మంచిగా జీవించి ప్రకాశించుదాం. బుద్ధిమంతులుగా మన బ్రతుకును మార్చుకుని ప్రకాశించుదాం. జ్ఞానవంతులుగా నీ జీవితాన్ని మార్చుకుని ప్రకాశించుదాం. దేవుడు అప్పగించినటువంటి పనిని నమ్మకముగా చేయటానికి ఎన్ని కష్టములైన బాధలైనప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండటానికి మనం ప్రకాశించుదాం. ఆ ప్రకాశమానమనే దేవుని నీ నుండి నా నుండి కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉన్నాం ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ మన జీవితాల్లో ఈరోజు చెప్పినటువంటి వాక్య ప్రకారముగా రక్షణ పొంది అలాగే ఉండిపోయామా? ఇల్లుని శుభ్రం చేసుకుని అలాగే ఉండిపోయామా? ఆ ఇంట్లోనికి దేవుని ఆశీర్వాదం ఆహ్వానించకుండా, దేవుని ఇంట్లోనికి దేవుని పిలుచుకోకుండా నువ్వు అలాగే ఉంటే, నీ ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి ఆ చీకటి ఊరంతా తిరిగి ఎక్కడ స్థలము లేనందున
మళ్ళా తిరిగి నీ ఇంట్లోకి వచ్చి చూసినప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు ఆ చీకటి ఏం చేస్తుందో తెలుసండి, దానికంటే చెడ్డ వాటిని మరలా 7 తీసుకుని నీ ఇంట్లోకి తీసుకొస్తుంది. నీ మొదటి స్థితి కంటే ఈ కడపటి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్క దయ్యముతో ఎన్నో బాధలు పడ్డావు, నీ ఇంట్లోకి 7 దయ్యాలు వచ్చి కూర్చుంటే ఎంత శ్రమ, ఎంత నరకమో. యేసయ్య లేకపోతే అదే మన జీవితం. నేను రక్షణ పొందాను కదా అనుకుంటే సరిపోదు. రక్షణ పొందిన ఇంట్లో యేసయ్య ఉండాలి, వెలుగు ఉండాలి, వెలుగు సంబంధులుగా మన జీవితాలు ఉండాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి చెడుని, ప్రతి పాపమును ఒకవేళ నువ్వు కప్పుపుచ్చుకున్నప్పుడు కూడా చూస్తున్న దేవునికి తెలుసు కదా. నీ మనసు, నీ ఆలోచన ఆయనకి తెలియదా? నువ్వెలా ప్రకాశిస్తున్నావు, ఎలా ఉన్నావు నమ్మకముగా? రక్షణ పొందుతున్నామంటే రక్షణ పొందేసామన్నట్లుగా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ప్రభా వాక్యమును విన్నా మేమందరము వాక్యానికి నైనా లోబడి, వాక్యాన్ని నైనా స్మరించుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, మనసు పెడుతూ వాక్యానుసారంగా ప్రభా మా యొక్క జీవితాలను మేము నడుపుకున్నప్పుడు దేవుడు మాకు తోడుగా ఉంటాడు. దేవుని సన్నిధి మాకు తోడుకుంటుంది. రేపు ప్రభు బలలో మేము ఉండాలి. ప్రభా నీ కృప మాకు తోడుగుంచయ్యా. ఆ విలువైన శరీరము, ఆ విలువైన రక్తము, ఆ విలువైనటువంటి పాత్రలో చేయి ఉంచటం ఈ దరిద్రుడికి, యోగ్యత లేని వాడికి, అర్హత లేని వాడికి ఈ అర్హతని ఇచ్చావయ్యా. ఈ అర్హత కేవలము ఉచితంగా నువ్వు ఇచ్చిందే, ఉచితంగా నువ్వు ఇచ్చిందే. ఇది నా క్యారెక్టర్ని బట్టో, నా యొక్క మంచిని బట్టి కాదు, నన్ను నమ్మి నువ్వు ఇచ్చావయ్యా ఉచితంగా. దాన్ని నేను ఉమ్ము చేయక, దాన్ని నేను పాడు చేయక నమ్మకముగా ప్రభువా నేను బ్రతుకున్నట్లు మీరు మాకు సహాయంలో దయచేయండి. ఆ విధంగా ప్రభువా మేము ప్రకాశమానంగా ఉంటూ అనేకులున్న ఆయన చీకటులు ఉన్న వారిని దేవుని యొద్దకు నడిపించేటువంటి మంచి పిల్లలుగా ప్రభువా మేమందరం ఉండటానికి మీరు సహాయములను దయచేయండి. ఈ చిన్ని సంఘమునైనా గొప్ప బలమైన సంఘముగా, దేవుని కొరకు అద్భుతములను, ఆశ్చర్యమైన కార్యములను చేయగలిగినటువంటి ఒక జ్ఞానము కలిగిన సంఘముగా ప్రభువా మా సంఘము ఆయత్తపరచబడినట్లు సహాయములను దయచేయండి. ప్రభువా ప్రతి ఒక్కరూ ప్రభువా వాక్యం మీద మనసు పెట్టి, దేవుని మీద మనసు పెట్టి, వారు వెళుతున్న మార్గం ఏదైతే ఉందో దాని మీద మనసు పెట్టి నడుచుకోవటానికి, నేను త్రోవలో ఉన్నానా, త్రోవ పక్కలో ఉన్నానా, దేవుని మాట వినేవాడుకున్నానా, దేవుని మాట వినని వాడుకున్నానా, లోబడేవాడుకున్నానా, తిరుగుబాటు చేయవాడుగా ఉన్నానా, ఎలా ఉన్నాను నేను? నా బ్రతుకు ఎలా ఉంది? నా పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎప్పటికప్పుడే నన్ను నేను సరి చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ నీ బిడ్డలుగా మేము సాగిపోవటానికి మీరు మాకు సహాయములను దయచేయండి. ఈ చిన్ని సంఘమునైనా ఆధ్యాత్మికంగా కట్టమని యేసు నామములో ఈ మనములు ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కూడా కొద్ది నిమిషాలు మనం కొన్ని గంటలు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ